అందరికీ నమస్కారం. సాక్షి టీవీ వారి ఎన్ఆర్ఐ హెల్త్ టాక్స్ ఆస్క్ యూర్ డాక్టర్ షోకి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ ప్రీతి ముల్బాగల్. మన ఈనాటి కార్యక్రమానికి చేసిన అతిథులు మనందరికీ సుపరిచితులే. గత 30 సంవత్సరాలుగా పలు దేశాల్లో ప్రాక్టీస్ చేసి ప్రస్తుతం అట్లాంటా నగరంలో యునైటెడ్ స్టేట్స్ లో సెటిల్ అయ్యారు. అండ్ డాక్టర్ దామోదర్ నేరెల గారు, స్వాగతం. హాయ్ ప్రీతి గారు, గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ. ఈ రోజు మన టాపిక్ వైరల్ ఫీవర్ అండ్ కలరా ఎపిడమిక్. సో అంతకు ముందు 1800s లో ఎంతో బాధించింది ఈ కలరా ఎపిడమిక్, ఒక పాండమిక్ గా. సో ప్రస్తుతము ఒక ఎపిడమిక్ గా మారి మనకి పలు చోట్ల మళ్ళీ కనిపిస్తోంది. సో దాని గురించి మాట్లాడుకునేందుకు, దాని గురించి వివరాలు తెలుసుకునేందుకు, మెడికల్ ఇన్సైట్స్ తెలుసుకునేందుకు మనం డాక్టర్ నేరెల గారితో డిస్కస్ చేద్దాం. డాక్టర్ గారు, సో టు స్టార్ట్ విత్, మాకు ఒకసారి వైరల్ ఫీవర్ అంటే ఏంటి, అది నార్మల్ బ్యాక్టీరియల్ ఫీవర్ కి ఏ రకంగా డిఫరెంట్ అవుతుంది అనేది చెప్పగలుగుతారా? షూర్ అండి. వెరీ కరెంట్ బర్నింగ్ ఇష్యూ వైరల్ ఫీవర్. సో మనం వైరల్ ఫీవర్స్కి వెళ్ళే ముందు ఫీవర్ గురించి కొంచెం అనాలిసిస్ చేద్దాము. ఫీవర్ అంటే యాక్చువల్లీ చాలామంది ఒక డిసీజ్ అనుకుంటారు. కాదు, ఎందుకంటే ఫీవర్ ఒక ఫిజియలాజికల్ రెస్పాన్స్ అన్నట్టు, అంటే ప్రొటెక్టివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద బాడీ అన్నట్టు. ఎందుకంటే ఫీవర్ జనరల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మన లోపల ఒక ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇన్ఫెక్షన్ ఆర్ ఈవెన్ స్ట్రెస్ కెన్ కాజ్ ఫీవర్ అండి. ఈవెన్ యాంటీబయాటిక్స్ ద్వారా కూడా ఫీవర్ వస్తుంది. సో ఫీవర్ ఈజ్ అంటే ఒక రెస్పాన్స్, వేరియస్ రీజన్స్ వలన ఫీవర్ వస్తుంది. సో ఫీవర్ ఏంటంటే అది ఒక ప్రొటెక్టివ్ రెస్పాన్స్ అన్నట్టు. మనము ఫిజియోలాజీకి పోవాలంటే జనరల్గా మన హెచ్పిఏ యాక్సెస్ అంటే మన హైపోథాలమస్లో థర్మోస్టాట్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మన హీటింగ్, కూలింగ్, ఏసీ సిస్టమ్ ఎట్లా థర్మోస్టాట్ ఉంటుందో, మన బ్రెయిన్లో హైపోథాలమస్ ఈజ్ కాల్డ్ థర్మోస్టాట్. సో ఎప్పుడైతే మనకు ఈ ట్రిగర్, ఫీవర్ రానికి ఎలాంటి ట్రిగ్గర్ వచ్చినా కానీ ఆటోమేటిక్ ఏమవుతుందంటే కొన్ని కెమికల్స్, ఇంటర్లూకిన్స్ అని రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయ్యి థర్మోస్టాట్ బ్రెయిన్ని, హైపోథాలమస్ని స్టిమ్యులేట్ చేస్తాయి. సో అప్పుడు హైపోథాలమస్ ఏం చేస్తుంది అంటే థర్మోస్టాట్ టెంపరేచర్ సెట్ చేస్తుంది అన్నట్టు. సో ప్రొటెక్టివ్ ఫెనామినన్. సో అప్పుడు ప్రోస్టాగ్లాండిన్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యి మన బాడీ విల్ రెస్పాండ్. అంటే ఫీవర్ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. ఎందుకంటే మనం ఇప్పుడు మీరు చూసే ఉంటారు, చలికాలంలో మన బాడీ ఏం చేస్తుంది, షివరింగ్ వస్తుంది చలి పెడుతుంటే. సో దట్స్ ఎ ప్రొటెక్టివ్ వే ఆఫ్ కన్సర్వింగ్ ద హీట్. ఎందుకంటే అప్పుడు నీకు బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అవుతాయి. ఈ షివరింగ్ తోటి ఏంటంటే టెంపరేచర్ బాడీ ప్రిజర్వ్ చేస్తుంది అన్నట్టు. సేమ్ థింగ్ ఎండాకాలంలో కూడా మనకి ఇప్పుడు ఎండ పోయినప్పుడు ఏమవుతుంది, ఎక్సెసివ్ స్వెటింగ్ వస్తుంది. స్వెటింగ్ ఈజ్ ఆల్సో ప్రొటెక్టివ్ మెకానిజం. ఎందుకంటే అది హీట్ని అబ్జార్బ్ చేస్తుంది అన్నట్టు. ప్లస్ బ్లడ్ వెజల్స్ ఏమవుతాయి అంటే అప్పుడు డైలేట్ అవుతాయి అన్నట్టు. సో దిస్ ఈజ్ ఆల్ ద ఫిజియలాజికల్ రెస్పాన్స్ ఫర్ వేరియేషన్ అప్ అండ్ డౌన్ ఆఫ్ ద టెంపరేచర్. సో ఈ ఫీవర్ డెఫినేషన్ అంటే మన ఫారెన్ ఇట్లా పోతే 99.6 తర్వాత లో గ్రేడ్ ఫీవర్ అంటారు. యాక్చువల్ ఫీవర్ అంటే 100.4 తర్వాత ఫీవర్ అంటారు. ఇక సెల్సియస్లో పోతే ఇండియాలో సెల్సియస్ ఎక్కువ కాబట్టి 36 to 38 ఈజ్ నార్మల్. ఆఫ్టర్ 38 ఈజ్ ఫీవర్ అన్నట్టు. సో దిస్ ఈజ్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ఫీవర్. సో ఫీవర్ ఒక ఇన్ఫెక్షన్లతో కాకుండా క్యాన్సర్ తోటి కూడా వస్తుంది, బాగా ఎక్సర్సైజ్ చేసినా వస్తుంది, స్ట్రెస్ తోటి వస్తుంది, యాంటీబయాటిక్స్ తోటి వస్తాయి, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, ఈవెన్ ఇన్ఫాక్షన్, ఇంజురీ తోటి కూడా వస్తుంది అన్నట్టు. సో వైరల్ ఫీవర్ ని, బ్యాక్టీరియల్ ఫీవర్ ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు? సో బేసికలీ ఫీవర్ ఈజ్ ఫీవర్ అండి. డిఫరెన్షియేషన్ అంటే there is patterns of fever. There are 4-5 patterns of fever. And intermittent fever antaru, continuous fever antaru. But you have to combine several other symptoms to differentiate. Especially bacterial fever, viral fever, and differentiate cheyadam, it's very kind of difficult. Fever pattern batti konni diseases cheppochu. Especially malaria lo oka type of pattern untadu annattu. So atlane, so basically fever is a protective physiological response, and you have to, అంటే వేరే సిమ్టమ్స్
తర్వాత కొన్ని క్లినికల్ ఫైండింగ్స్, ఇంకా వేరే యూనో రీజన్ బట్టి, టైంని బట్టి, దాన్ని బట్టి దెన్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మన టాపిక్ కలరా గురించి కూడా ఉంది కాబట్టి, సో కలరా అంటే ఏంటి? వై ఇస్ ఇట్ కన్సిడర్డ్ డేంజరస్? ఓకే. సో బేసికల్లీ కలరా 18th సెంచరీలోనే ఉండేది. అది ఎప్పుడంటే కొన్ని 1850స్‌లో ఇటాలియన్ సైంటిస్ట్ ఈ డయాగ్నోస్డ్ అన్నట్టు. కలరా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ వైరల్ ఇన్ఫెక్షన్. సో విబ్రియో కలరే అనేది గ్రామ్ నెగటివ్ రాడ్ బ్యాక్టీరియా. సో ఇక్కడ బేసికల్లీ ఏందంటే దీంట్లో కూడా అది ప్రొడ్యూస్ చేసే టాక్సిన్ వలన సిమ్టమ్స్ వస్తాయి అన్నట్టు. ఆ టాక్సిన్ ఏంటంటే విబ్రియో కలరే టాక్సిన్. దెర్ ఇస్ సో మెనీ టాక్సిన్, హండ్రెడ్స్ ఆఫ్ టాక్సిన్స్ ఉంటాయి. బట్ ఓ టైప్ అనే అది సీరోటాక్సిన్ టాక్సిన్ ఏం చేస్తుందంటే అది బేసికల్లీ ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తుంది అంటే మెయిన్లీ ఫీకో ఓరల్ అంటే లైక్ యూజువల్లీ ఇన్ఫెక్టెడ్ పర్సన్ సిమ్టమ్స్ ఎట్లుంటాయంటే దే షెడ్ లాట్ ఆఫ్ బ్యాక్టీరియా. డయేరియా వచ్చినప్పుడు ఏంటంటే చాలా బ్యాక్టీరియా వస్తుంటుంది అన్నట్టు. సో అది ఏమవుతుందంటే వాటర్లో, ఫుడ్లో, కంటామినేటెడ్ వాటర్, కంటామినేటెడ్ ఫుడ్, ఈవెన్ కాంటాక్ట్ కూడా ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్ తోటి కాంటాక్ట్ ఉంటే కూడా రావచ్చు అన్నట్టు. సో అందుకనే ఇట్ ఈస్ కన్సిడర్ అస్ ఫీకో ఓరల్. అంటే ఇప్పటికీ కూడా కలరా మనము ఇన్సిడెంట్స్ పోతే దెర్ ఈస్ స్టిల్ అబౌట్ మోర్ దెన్ 50 కంట్రీస్లో ఎండమిక్ ఉంది. అట్లీస్ట్ 4 మిలియన్ కేసెస్ ఎవ్రీ ఇయర్ ఐడెంటిఫై అవుతాయి. అందులో అట్లీస్ట్ 100 to 400,000 డెత్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇట్ ఈస్ స్టిల్ బిగ్ ప్రాబ్లం. ఒకప్పుడు చాలా ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఇంకా ఎస్పెషల్లీ కరెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే మెయిన్లీ రైనీ సీజన్లో యూనో అది ఏమవుతుందంటే వాటర్, లాట్ ఆఫ్ వాటర్ కదా. సో శానిటేషన్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ అన్నట్టు ఇక్కడ. శానిటేషన్, క్లీన్ వాటర్ లేని కంట్రీస్లో ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది అన్నట్టు. సో సో మెయిన్లీ ఇట్ ఈస్ వాటర్ బార్న్, ఫీకో ఓరల్ ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్ అన్నట్టు. సో దట్ ఈస్ ద చెప్పండి. రీజన్ ఫర్ ద సడన్ స్పైక్స్ అంటారా? మనకి ఎగ్జాక్ట్లీ. సీజనల్ చేంజెస్ అయినప్పుడు వి సీ మెనీ ఫ్యామిలీస్ నోటీసింగ్ ద సడన్ స్పైక్ ఇన్ ఫీవర్స్. రైట్. దెర్ ఇస్ సో మచ్ టర్మినాలజీ లైక్ బ్లాక్ కలర్ అంటారు. సో ఇట్స్ ఆల్ బికాస్ ఏమవుతుందంటే కలరా మెయిన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డ్రెడ్ఫుల్. ఎందుకు అంటారంటే పేషెంట్కి సివియర్ డయేరియా స్టార్ట్ అవుతుంది వితిన్ అవర్స్లో. ప్లస్ ఎస్పెషల్లీ ఇట్స్ ఆల్ అదేమంటే ఏమంటారంటే దాన్ని రైస్ వాటర్ అంటారు. రైస్ వాటర్ కైండ్ అన్నట్టు. ఎందుకంటే ఇట్స్ ఆల్ వాటర్ అండ్ మ్యూకస్ ఫ్లేక్స్ అన్నట్టు. ఫ్లేక్స్ ఉంటాయి. సో ఫ్లేక్స్ని అందుకే రైస్ వాటర్ డయేరియా అంటారు. దాంతో ఏమవుతుందంటే వితిన్ అవర్స్లో పేషెంట్ టోటల్గా షాక్లోకి వెళ్ళిపోతాడు, కొలాప్స్ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ కలర్ అనేది కూడా అందుకే. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ డిహైడ్రేషన్ సెటప్ అయితే ఏమవుతుందంటే స్కిన్ ట్యాన్ అయిపోతుంది అన్నట్టు. సో డార్కిష్ బ్లూ అయిపోయి అందుకే బ్లాక్ కలర్ అంటారు. సో అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మోర్టాలిటీకి రీజన్స్ ఏంటంటే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ యాక్సెస్ లేని ఏరియాలల్లో ప్రాబ్లం అన్నట్టు. ఎందుకంటే ద మెయిన్ ట్రీట్మెంట్ కలరాకి హైడ్రేషన్ అండి. ఇట్స్ ఆల్ హైడ్రేషన్. అండ్ హైడ్రేషన్. సో ఆబ్వియస్లీ ద సూనర్ మనం పేషెంట్ని హాస్పిటల్ తీసుకుపోయి సూనర్ అతనికి యాక్చువల్లీ తాగగలిగితే ఓఆర్ఎస్ అంటాం కదా మనం, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అది ఓఆర్ఎస్. నేను చెప్తా. బేసికలీ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఒక 6 స్పూన్ షుగర్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, 1 లీటర్ వాటర్లో కలిపిస్తే ఓఆర్ఎస్. ఇట్స్ వెరీ చీప్. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఏవైతే సోడియం, ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ రిప్లీట్ అవుతాయో అవన్నీ ఇమీడియట్గా మనము రిప్లెనిష్ చేసినామంటే దట్స్ ద మెయిన్ ట్రీట్మెంట్ అన్నట్టు. ఇంకా కొంతమంది కాన్స్టాంట్గా వామిటింగ్ కూడా ఉంటుంది. కొంతమంది వామిటింగ్, డయేరియా వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఇమీడియట్గా మనము హాస్పిటలైజ్ చేసి ఐవి రీహైడ్రేషన్ చేస్తే ఆబ్వియస్లీ వీ కెన్ సేవ్. ఇట్స్ ఆల్ ట్రీటబుల్. యాంటీబయాటిక్స్ ఎర్లీ ఇమ్మీడియట్గా ఇస్తే కొంచెం బెటర్. బట్ ద మెయిన్
మెయిన్ ట్రీట్మెంట్ ఈజ్ సపోర్టివ్ అంటే యూ హ్యావ్ టు లైక్ దే ఆర్ లూజింగ్ ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్. సో మనం అది రిప్లేస్ చేయగలిగితే 100% మోర్టాలిటీ ప్రివెంట్ చేయొచ్చు మనం. ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. ఇది విత్ ఇన్ ఏ డేలో రావచ్చు. సో ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ ఇన్ఫెక్టెడ్ టుడే అండ్ బై టుమారో మార్నింగ్ ద పేషెంట్ విల్ స్టార్ట్ హ్యావింగ్ ఆల్ ద సిమ్టమ్స్. సో షార్ట్ ఇంక్యుబేషన్ పీరియడ్. ఓకే. అందుకే దీనికి అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్, ఎండమిక్ కంట్రీస్ పోయినప్పుడు వ్యాక్సినేషన్ కూడా ఉంది దీనికి. ఇప్పుడు పోర్ శానిటేషన్ అండ్ కంటామినేటెడ్ వాటర్ ఇస్ ద రీజన్ అని మీరు అన్నారు, అండ్ ఇట్ ఈస్ ఆఫెన్ లింక్డ్ టు డెవలప్మెంట్ ఆఫ్ కలరా కదా. సో హౌ ఎగ్జాక్ట్లీ డస్ దిస్ స్ప్రెడ్ అండ్ వాట్ మేక్స్ ఇట్ వర్స్, ద అవుట్బ్రేక్ వర్స్? Endemic అంటే there is bacteria already there in that region. ఓకే. సో వెన్ ఈ వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ కాంటామినేషన్. అంటే డ్రింకింగ్ వాటర్ కాంటామినేషన్. తర్వాత ఫుడ్ తోటి ఎందుకు వస్తున్నా అంటే ఇప్పుడు ఇన్ఫెక్టెడ్ పర్సన్ చెఫ్ ఉన్నాడు అనుకోండి. సో కంటామినేటెడ్ ఫుడ్ తిన్నా అని వస్తుంది. సో 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 బేసికల్లీ ఎపిడమిక్ అండ్ ఎండమిక్ డిఫరెన్స్ అదే. ఎండమిక్ కంట్రీస్లలో ఆల్రెడీ దేర్ ఈస్ బ్యాక్టీరియా దేర్. సో ఇట్ గెట్స్ టు ఏ పర్సన్, ఇన్ఫెక్టెడ్ పర్సన్ హ్యాండ్లింగ్ without sanitation, food and water can also be feco oral. తర్వాత ఫుడ్ బార్న్ ఎందుకంటున్నా అంటే ఫుడ్ తోటి కూడా వస్తుంది. సో వాటర్ బేసికల్లీ ఏంటంటే బాయిల్డ్ వాటర్ ఈజ్ ఆల్సో ప్రూవెన్. అంటే ఇప్పుడు ఎక్కడైతే మన కొన్ని కంట్రీస్లలో రిసోర్సెస్ తక్కువ ఉన్న ఫిల్టర్ వాటర్ ఫెసిలిటీస్ లేని జాగాలో వాటర్ బాయిల్ చేసుకొని తాగినా అని ఇట్ కెన్ కిల్ ద బ్యాక్టీరియా. So that is the key. So mainly it is sanitation and so to eradicate it's easy, but it takes time, right? The finances and the resources. So a lot of countries still it's difficult, but eventually it will be hopefully eradicated. So short incubation period అన్నారు కదా. So what are the early warning signs of this viral fever? అంటే కలరాకి ఇంక్యుబేషన్ స్లో ఇమీడియట్ గా అన్నారు, బట్ ఫర్ అ వైరల్ ఫీవర్ వాట్ ఆర్ ద సైన్స్ దట్ ద పేరెంట్స్ ఆర్ ద కేర్ గివర్స్ షుడ్ నాట్ ఇగ్నోర్? So cholera is not viral, first of all. So we'll come to viral fevers. Cholera is bacterial, but the symptoms basically cholera, you start having nausea, and vomiting and abdominal cramps and continuous watery diarrhea ఉంటుందండి. దట్స్ ద మెయిన్ థింగ్. తర్వాత సిగ్నిఫికెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే స్మెల్, ఫిష్ స్మెల్ ఉంటుంది స్టూల్లో. మనం ఫిష్ స్మెల్ కదా. సో దట్ ఈస్ వన్ కీ పాయింట్ దేర్. స్మెల్ ఫిష్ ఉంటుంది. తర్వాత డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఈజీ ఇప్పుడు, ఎందుకంటే యాంటీజెన్ డిటెక్షన్ కూడా టెస్ట్లు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా డయాగ్నోస్ చేయవచ్చు. తర్వాత ఫైనల్ అంటే కల్చర్ ఈజ్ ద ఫైనల్ డయాగ్నోసిస్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈజ్ సెల్ఫ్ లిమిటెడ్ అంటే దానికి అదే కరెక్ట్ అవుతుంది. బట్ ఇఫ్ యూ డోంట్ అంటే మనము ఇప్పుడు ఎలక్ట్రోలైట్స్ పోయినది, వాటర్ పోయినది రిప్లేస్ చేయకపోతేనే ప్రాబ్లం. సో బ్యాక్టీరియాతో డేంజర్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ద మెయిన్ థింగ్ ఈజ్ ఇట్స్ కన్జర్వేటివ్ సపోర్టివ్ కేర్ అంటే మనం బాడీ నుంచి అన్ని లీటర్ల వాటర్ పోతుంది కాబట్టి యూ విల్ గోయింగ్ టు షాక్ అండ్ డై. సో అందుకనే ఇమ్మీడియట్గా ఓఆర్ఎస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వైరల్ ఫీవర్ కి కూడా లూజ్ స్టూల్ డయేరియా ఈజ్ అ ఫ్యాక్టర్ అంటున్నారు. So viral fever again, right now it's also very important. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఏమవుతుందంటే ఈ గుంతలు స్టార్ట్ అవుతాయి కదా, వాటర్ స్టాగ్నేట్ అవుతుంది చాలా జాగాలలో. హెవీ రెయిన్స్ వల్ల వాటర్ ఎవ్రీవేర్, రోడ్లల్లో, గుంతలల్లో, అన్నిట్లలో ఏమవుతుందంటే దీని వలన మస్కిటో బ్రీడింగ్ ఎక్కువ అవుతుంది. సో ఆబ్వియస్లీ lot of these viral illness, especially dengue fever, ఇది మస్కిటో కుట్టడం వల్ల వస్తుందండి. ఏడిస్ మస్కిటో కుట్టడం వల్ల వస్తుంది.
యూనో సో ఈ చికెన్ గున్యా, డెంగీ ఇవన్నీ దోమల వల్ల వస్తాయి. సో ఈ దోమలు ఈ వర్షాకాలంలో ఈ డెంగీ ఎందుకు వస్తుందంటే దోమలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే దోమలకు కావాల్సింది ఏంది మీడియం ఏందంటే వాటర్. స్టాగ్నేటెడ్ వాటర్. వాటర్ రిజర్వాయర్ ఎక్కడ ఉంటే అక్కడ అవి బ్రీడ్ అయితాయి. సో ఇక్కడ అవి ఎక్కువైనప్పుడు ఏమైద్దంటే అది కుడితే వైరస్ ట్రాన్స్మిట్ అయ్యి డెంగీ ఫీవర్ వస్తది. సో ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయిన మస్కిటో మళ్ళా ఇంకొక అతను పోయి కుడితే అతనికొస్తది. సో అట్లా ఇట్స్ ఎ ప్రాబ్లమ్ చికెన్ గున్యా, డెంగీ. తర్వాత డయేరియా యాస్పెక్ట్‌లో పోతే చాలా మటుకు ఈ డయేరియల్ డిసీజెస్ ఈ రోటా వైరస్, నార్వాక్ వైరస్ అంటారన్నట్టు. వీటి వలన వస్తాయి. బట్ వాటితోటి సీరియస్ ఇల్‌నెస్ ఉండదు. జనరల్‌గా జిఐ అప్సెట్, గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు. బట్ అవి సెల్ఫ్ అగైన్ లిమిటెడ్. బేసికల్లీ సపోర్టివ్ కేర్ ఇంపార్టెంట్. సో మన టాపిక్ ఫీవర్‌లోకొస్తే ఏందంటే ఫీవర్‌లో ఇక్కడ హై ఫీవర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కామన్ కోల్డ్ ఈజ్ రైనో వైరస్ అంటారు. రైనో వైరస్ అది ఎట్లా అంటే కాఫ్ డ్రాప్లెట్స్ తోటి స్ప్రెడ్ అయితది. ఎవరన్నా ఇన్ఫెక్టెడ్ పర్సన్ తోటి. సో ఇన్‌ఫ్లుయెంజా అంటే ఫ్లూ. మనము ఇంతకుముందు హ్మ్. గూడా డిస్కస్ జేసినప్పుడు స్పానిష్ ఫ్లూ అప్పటినుంచి ఇన్‌ఫ్లుయెంజా స్టార్ట్ అయింది. దాని వలన ఇన్‌ఫ్లుయెంజా ఆల్సో సెల్ఫ్ లిమిటింగ్. దానికి గూడా యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఉంది. కానీ యూజువల్‌గా సెల్ఫ్ లిమిటింగ్. ఇప్పుడు ఇక్కడ ఏందంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్ ఏందంటే ఏజ్. వెరీ యంగ్ కిడ్స్ అండ్ ఓల్డ్ కిడ్స్ అండ్ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పీపుల్‌కి ప్లస్ మెడికల్ పర్సనల్‌కి మ్యాండేటరీ వ్యాక్సినేషన్ ఇస్తారు డెవలప్డ్ కంట్రీస్‌లో ఫ్లూ వ్యాక్సిన్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యూనో దే కెన్ గో ఇంటూ రెస్పిరేటరీ డిస్ట్రెస్, ఫెయిల్యూర్, న్యూమోనియా, సెకండరీ న్యూమోనియాస్ అండ్ డెత్. సో అదొకటి, ఇన్‌ఫ్లుయెన్జా ఒకటి. తర్వాత కోవిడ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. దట్ ఈస్ ఆల్సో వైరల్ ఫీవర్. తర్వాత ఇక్కడ బాడీ పెయిన్స్ ఎక్కువుంటాయి వైరల్ ఫీవర్స్‌లో. బాడీ ఏక్స్, రన్నీ నోస్, సోర్ Yeah. థ్రోట్. That తర్వాత was like I wanted to ask you that how to differentiate like between a viral fever and these dengue, malaria, and typhoid. It's so very dengue is confusing. also viral fever. So malaria is a different, it's a parasitic fever. So obviously malaria pattern is different. అండ్ Mm. మలేరియా గూడా మస్కిటోస్, అనాఫిలస్ మస్కిటోస్ అంటారు. దాంతోటి కుడుతొస్తది. సో దట్ ఈస్ ఆల్సో డ్రెడ్‌ఫుల్ డిసీజ్ బట్ ఇట్స్ నాట్ వైరల్. సో బేసికల్లీ ఇక్కడ వైరల్ మనం టాపిక్‌లో ఫోకస్ జేస్తే ఇంకా ఇప్పుడు ఈ డెంగీ ఫీవర్‌లో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కరెంట్‌లీ చాలా కేసులున్నాయి ఇండియాలో గూడా. ఈ డెంగీ ఫీవర్ బేసికల్లీ ఏందంటే సింప్టమ్స్‌లో ఐడెంటిటీ పోతే సివియర్ బాడీ పెయిన్స్, మెంటల్ చేంజెస్ కూడా ఉంటాయి వాళ్ళకు. ఎందుకంటే హై ఫీవర్ తోటి ఏమైతదంటే బ్రెయిన్ గూడా కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయితదన్నట్టు. ప్లస్ దాని వలన ఏమైతదంటే ఈ డెంగీ ఫీవర్‌ల కొంతమందికి జాండీస్ రావడము, లివర్ ఎంజైమ్స్, హెపటైటిస్ రావడము, అట్లే ఎన్సెఫలైటిస్ అంటారు. అంటే బ్రెయిన్ ఇన్‌ఫ్లమేషన్ అయ్యి దే గో ఇంటూ ఫర్గెట్‌ఫుల్‌నెస్, కన్‌ఫ్యూజన్ అండ్ కోమాలోకి గూడా పోయే ఛాన్స్ ఉంటదన్నట్టు. సో అందుకనే డెంగీ ఫీవర్ ఈజ్ వెరీ యూనో డ్రెడ్‌ఫుల్. ఇంకొకటి ప్రాబ్లమ్ ఏందంటే చాలా మందికి ప్లేట్‌లెట్ కౌంట్ డ్రాప్ అయితది ఆ ఫీవర్‌లో, డెంగీ ఫీవర్‌లో. Mhm. ప్లేట్‌లెట్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఒక నంబర్ ఒక సర్టెన్ నంబర్ ఎస్పెషల్లీ 10,000 కంటే ప్లేట్‌లెట్స్ డ్రాప్ అయితే బ్లీడింగ్ రిస్క్ వచ్చి బ్రెయిన్‌లో బ్లీడ్ కావచ్చు. తర్వాత ఇంటెస్టైన్‌లో బ్లీడ్ కావచ్చు. ఎనీవేర్ ఇన్ ద బాడీ బ్లీడ్ అయ్యి దే కెన్ డై అన్నట్టు. అందుకనే సో డెంగీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లేట్‌లెట్స్ లో ఉంటే వాళ్ళకి ప్లేట్‌లెట్స్ మనము ట్రాన్స్‌ఫ్యూజన్ చేయాల్సిన అవసరం ఉంటదన్నట్టు. సో వాళ్ళని హాస్పిటలైజ్ చేసి మానిటర్ చేయాల్సి ఉంటది. సో డెంగీ ఈజ్ వన్ ఆఫ్ ద సీరియస్ వైరల్ ఫీవర్ కరెంట్‌లీ. సో దాని సింప్టమ్స్ బేసికల్లీ ఏందంటే బోన్ పెయిన్స్ ఎక్కువుంటాయి, హై ఫీవర్ ఉంటది. స్ట్ ఎనీ లైక్ వైరల్ ఇల్‌నెస్ స్టార్ట్స్ విత్ రన్నీ నోస్, వాటరింగ్ ఐస్, కోల్డ్, కాఫ్, సోర్ థ్రోట్, ఫీవర్, బాడీ పెయిన్స్. సో అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు డయాగ్నోసిస్ ఆల్సో. Mhm. సో ద మెయిన్ థింగ్ ఈస్ టు సో సీక్ ఎంత అటెన్షన్. టెంపరేచర్ ఫీవర్ రాగానే జాగ్రత్త పడాలంటారు? సో ఆబ్వియస్లీ ఎనీ వైరల్ ఫీవర్ షుడ్ గెట్ బెటర్ వితిన్ ఫ్యూ డేస్.
బట్ ఫీవర్ తగ్గట్లేదు, ప్లస్ ఇంకా సిమ్టమ్స్ ఎక్కువవుతున్నాయి, మెంటల్ స్టేటస్ డిటరేట్ అవుతుందంటే ఇమీడియట్‌గా యూ హావ్ టు సీక్ అటెన్షన్. సో, ఇక్కడ బేసికల్లీ ఏందంటే పారాసెటమాల్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. యూ నో ఎందుకంటే ఫీవర్ వచ్చినప్పుడు మనం పారాసెటమాల్ కామన్‌గా మోస్ట్ ఆఫ్ ద ఇండ్లల్లో ఉంటాయి కాబట్టి పారాసెటమాల్ తీసుకుంటారు. తర్వాత హైడ్రేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సిమ్టమ్స్ రిజాల్వ్ కాకపోతే ఇమ్మీడియేట్‌లీ సీకింగ్ డాక్టర్ అటెన్షన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు వి గెట్ టు డూ ద బ్లడ్ టెస్ట్ అండ్ నో ద కైండ్ ఆఫ్ యూనో హౌ వైట్ సెల్ కౌంట్ ఎట్లుంది, ప్లేట్లెట్ కౌంట్ ఎట్లుంది, ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటదన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే ప్రివెన్షన్ కాబట్టి, సో విల్ టాక్ దట్ అట్ ద ఎండ్ హౌ టు ప్రివెంట్ దీస్ అండ్ ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్. రైట్. సో దీనికి వ్యాక్సినేషన్ ఉంది. డెంగీకి కూడా వ్యాక్సినేషన్ ఉంది. బట్ ఇట్స్ నాట్ అంటే కంప్లీట్‌లీ ఇప్పుడు యూఎస్‌లో యూజ్ చేయరు. ఓన్లీ సర్టెన్ ఎస్పెషల్ మిలిటరీ పీపుల్ వాళ్ళకి అట్లా ఉంటది గానీ, బట్ ఇట్స్ నాట్ టోటల్లీ స్టడీడ్ అండ్ నాట్ టోటల్లీ అవైలబుల్ ఎవ్రీవేర్. కలరాకొచ్చినప్పుడు డీహైడ్రేషన్ చాలా ఫాస్ట్‌గా అవుతుందన్నారు కదా! సో, హౌ సూన్ కెన్ ఇట్ బికమ్ వెరీ డేంజరస్? అండ్ ఇమ్మీడియేట్ ట్రీట్మెంట్ అనేది ఎందుకు క్రిటికల్? ఇట్ ఈస్ వెరీ క్రిటికల్. ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూయస్‌గా వాటర్ డయేరియా పోతూనే ఉంటదండి. సో మన బాడీలో వాటర్ పోయిన కొద్దీ ఏమైతదంటే మనకు డీహైడ్రేషన్ వల్ల ఏమైద్దంటే బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయిపోతది. బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయితే ఏమైద్దంటే పర్ఫ్యూజన్ తగ్గిపోతది. పర్ఫ్యూజన్ అంటే సర్క్యులేషన్. ఇప్పుడు బ్లడ్ అవసరం గదా! ఇప్పుడు బ్రెయిన్‌కి సర్క్యులేషన్ బ్లడ్ అవసరము. బాడీలో ఎవ్రీ పార్ట్‌కి బ్లడ్ సర్క్యులేషన్ అవసరం గదా! సో ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయితదో, ఆ పర్ఫ్యూజన్ అంటారు. ఆ సర్క్యులేషన్ డ్రాప్ అయిపోయినప్పుడు ఏమైద్దంటే దెన్ యూ విల్ గో ఇంటు షాక్. షాక్ పోతే ఏమైతది, కోమాలోకెళ్ళిపోతారు. కోమాలోకెళ్ళిపోయిందంటే ఏమైద్దంటే అది అట్లా డిలే అయితే ఇమ్మీడియేట్ రిసస్సిటేషన్ డిలే అయితే ఏమైద్దంటే ఎక్కడెక్కడ బ్లడ్ సప్లై లేదో అక్కడక్కడ ఆర్గన్స్ ఫెయిల్ అయిపోతాయి. ఎస్పెషల్లీ బ్రెయిన్‌ల సీజర్స్ దే కెన్ డెవలప్ ఫిట్స్ రావడము, కోమాలోకి పోవడము. సో అందుకనే ఇదే కాకుండా ఇప్పుడు డయేరియా వలన ఓన్లీ వాటర్ పోవట్లేదక్కడ. అక్కడ సోడియం ఎలక్ట్రోలైట్స్ పోతుంది. అన్నీ పోతున్నాయి. ఎలక్ట్రోలైట్స్ పోతున్నాయి. సోడియం, పొటాషియం ఇవన్నీ పోతున్నాయి కాబట్టి, అందుకే ఇప్పుడు మనం సాల్ట్, షుగర్ ఎందుకు వాటర్‌లో యాడ్ చేయమంటున్నామంటే, అది రిప్లినేట్ చేస్తది సోడియంని. నో గ్లూకోజ్‌ని. సో అందుకనే ఓఆర్ఎస్ ఈస్ వెరీ ఈజీ. నేను చెప్పాను గదా! ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, 6 స్పూన్ షుగర్, 1 లీటర్ వాటర్. క్లీన్ వాటర్. ఒకవేళ క్లీన్ వాటర్, ఫిల్టర్ వాటర్ లేకపోతే బాయిల్డ్ వాటర్. సో దట్ ఈస్ వెరీ సింపుల్. అంటే ఇప్పుడు నౌడేస్ అంతటా గేటరేడ్ ఆల్ రెడీమేడ్ యూ గెటింగ్ కదా! ఎనీ స్టోర్ యూ గో యూ గెట్ రెడీమేడ్ డ్రింక్స్. సో, హౌ సూన్ కెన్ ఇట్ బికమ్ డేంజరస్? అంటే ఇప్పుడు 1 డే, 2 డేస్ వితిన్ ఇలా డయేరియా నో ఇట్ అవుతున్నప్పుడు ఈస్ బిఫోర్ యూ వితిన్ స్టార్ట్ యువర్ ట్రీట్మెంట్. వితిన్ అవర్స్ అండి. ఓహ్! ఇఫ్ ద ఓకే. పేషెంట్ ఈస్ వితిన్ అవర్స్, దట్స్ వై ఇట్స్ కలరైజ్డ్ డ్రెడ్‌ఫుల్. ఇప్పుడు ఎందుకంటే వితిన్ అవర్స్ లైక్ యూ ఆర్ సమ్‌వేర్ ఇన్ ఎక్కడో రైల్వే స్టేషన్‌లో, ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారనుకోండి. ఆర్ సమ్‌వేర్ అట్‌లీస్ట్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎయిర్‌పోర్ట్ యూ ఆర్ సేఫ్. రైల్వే స్టేషన్‌లో గాని, బట్ ఎక్కడో రిమోట్ ఏరియాలో ఫెసిలిటీస్ లేని జాగాలో మీకు ఇన్ఫెక్షన్ వస్తే ఇట్స్ వెరీ ఇంకా డేంజరస్. యాహ్! సో, అందుకనే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో, మోర్టాలిటీ అంత ఎక్కువ ఎందుకుందంటే ట్రీట్మెంట్ లేక కాదు. లైక్ యాక్సెస్ యాక్సెస్ లేక, ఎడ్యుకేషన్ లేక మెయిన్‌లీ. ఓకే. చాలా మంది ఏం చేస్తారంటే వాటర్ తాగేస్తుంటారు. దాహం వేస్తుంటది కాబట్టి వాటర్ తాగేస్తుంటారు గానీ, వాటర్ వల్ల నీకు ఎలక్ట్రోలైట్స్ అని వస్తలేవు గదా! కీ. రైట్. ఇంకో కొంతమంది ఏందంటే, ఇప్పుడు వాళ్ళకి ఏం తాగినా బయటకొస్తున్నప్పుడు అప్పుడు మనం ఐవీ ఫ్లూయిడ్స్ ఇయ్యాలన్నట్టు. హాస్పిటలైజ్ చేయాలి. వాళ్ళకి పెద్ద నీడిల్ పెట్టి కంటిన్యూయస్‌గా యూ హావ్ టు పంప్ ద ఫ్లూయిడ్స్ ఇంటు ద బాడీ. సో, టు మేక్ ద బ్లడ్ ప్రెషర్ స్టెబిలైజ్ చేయాలంటే, ప్లస్ రిప్లినిట్ చేయాలంటే, యూ హావ్ టు గివ్ సెలైన్ విత్ ఎలక్ట్రోలైట్స్. దట్స్ వై ఇక్కడ మోర్టాలిటీ ఏందంటే, బికాస్ ఆఫ్ ద యాక్సెస్. యూ నో
ట్రీట్మెంట్ లేక కాదు. డాక్టర్, మెనీ పీపుల్ యాక్చువల్లీ రష్ టు బై యాంటీబయాటిక్స్ ఫీవర్ రాగానే. ఓకే, ఇన్ఫెక్షన్ ఉంది కదా అని. బట్ డూ దే యాక్చువల్లీ హెల్ప్ విత్ వైరల్ ఫీవర్? గుడ్ క్వెషన్ అండి. గుడ్ క్వెషన్. సో, చాలామంది ఫీవర్ అనగానే మన వాళ్ళు యాంటీబయాటిక్స్ ఐదర్ ఇంట్లో ఉన్నాయి వేసుకుంటారు, లేకపోతే బయటికి పోయి ఫార్మసీలో వేసుకుంటారు. ఇట్స్ రాంగ్ అన్నట్టు. అక్కడనే ఏమైందంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ అవసరం లేదు. యాంటీవైరల్ మెడికేషన్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూకి టామిఫ్లూ ఉంది. బట్ ఇప్పుడు సేమ్ లైక్ కోవిడ్ కూడా ఉంది ఇప్పుడు మెడికేషన్. బట్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ వితిన్ 48 hours లోపల మనము యాంటీవైరల్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆఫ్టర్ 48 to 72 hours అది పనిచేయదు. సో కమింగ్ బ్యాక్ టు యాంటీబయాటిక్స్ నాట్ రిక్వైర్డ్. బట్ ఏమవుతుందంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్జా కానీ కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమైందంటే ఆఫ్టర్ సర్టెన్ టైం ఏమంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేది ఉంటుంది అన్నట్టు. వాళ్ళు రికవర్ కాలేదనుకో, అప్పుడు సెకండరీ బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ కూడా వస్తాయి. అప్పుడు యాంటీబయాటిక్స్ రోల్ ఉంటుంది. సో వాళ్ళు రికవర్ అవుతలేరు. దెన్ దే ఆర్ కంటిన్యూస్లీ హ్యావింగ్ కాఫ్ సిమ్టమ్స్ అండ్ గ్రీన్ ఫ్లెమ్ వస్తుంది, బ్లడ్ వస్తుంది తగ్గితే, అన్నట్టు. చెస్ట్ ఎక్స్రే తీస్తే చెస్ట్ ఎక్స్రేలో చూసి న్యూమోనిక్ ఇన్ఫిల్ట్రేట్ ఉంటే అప్పుడు దెన్ యూ హ్యావ్ టు గివ్ యాంటీబయాటిక్స్. సో లాట్ ఆఫ్ టైమ్స్ మేము హాస్పిటలైజ్ పేషెంట్కి వితిన్ 3-4 daysలో వీ గెట్ అన్ ఐడియా లైక్ ఓకే దిస్ గై ఇస్ ప్రాబ్లీ నీడింగ్ యాంటీబయాటిక్స్ బికాస్ ఈ మే డెవలప్ సెకండరీ న్యూమోనియా అన్నప్పుడు మేము ప్రొఫిలాక్టిక్గా కొన్నిసార్లు పెడతాం కొన్ని సందర్భాలలో. ఎస్పెషల్లీ ఎవరికి పెడతామంటే నేను చెప్పాను కదా 3 groups: ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పీపుల్ and old people, and especially diabetes and lot of medical comorbid conditions ఉన్న వాళ్ళకి we kind of give a prophylactic dose. ప్లస్ సెకండరీ న్యూమోనియాలో ఆబ్వియస్లీ బ్యాక్టీరియాలే ఉంటాయి అవి, కాబట్టి యాంటీబయాటిక్స్. నార్మల్ ఫ్లూ నేను చెప్పాను కదా, కామన్ కోల్డ్ ఫ్లూ ఇస్ వెరీ సెల్ఫ్ లిమిటింగ్. అంటే 95% ఆఫ్ ద టైమ్ మీకు ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫ్లూ, కామన్ కోల్డ్ అన్ని సెల్ఫ్ లిమిటింగ్. బట్ 5% ఆఫ్ ద టైమ్ ఇట్ మే కాంప్లికేట్. సో దాని మీద ఐ హావ్ ఎ క్వశ్చన్ డాక్టర్. అంటే ఇలా మీరు అన్నట్టు వైరల్ ఫీవర్ గోస్ అవే ఆన్ ఇట్స్ ఓన్ అని అంటారు కదా, అండ్ పీపుల్ యూజువలీ డిలే ద ట్రీట్మెంట్. సో వెన్ డస్ ఇట్ యాక్చువల్లీ బికమ్ రిస్కీ? గుడ్ క్వశ్చన్. సో ఆబ్వియస్లీ ద టైమ్ పీరియడ్ లైక్ ఎస్పెషల్లీ 3 to 5 daysలో తగ్గలేదు, ప్లస్ సిమ్టమ్స్ వర్స్ అవుతున్నాయి. లెట్స్ గో టు వన్ ఎగ్జాంపుల్. లెట్స్ గో టు ఇన్ఫ్లుయెన్జా అనేది తీసుకుందాం, ఫ్లూ ఆర్ కోవిడ్, సిమిలర్ వైరస్ దే ఆర్. సో ఇప్పుడు ఏమవుతుంది, పేషెంట్ స్టార్ట్స్ మొస్సా, దమ్ము అవడము, కాఫ్ ఎక్కువ అవడము, తర్వాత ఫీవర్ కూడా ఇంటర్మీడియట్గా ఫీవర్ రావడము పోవడము, తర్వాత వైటల్స్ తెలిసిపోతాయి మనకు, హార్ట్ రేట్ ఫాస్ట్గా ఉండడము, బ్లడ్ ప్రెషర్ డ్రాప్ కావడము, సో మెంటల్ స్టేటస్ చేంజ్ కావడము. ఇట్లా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఈజ్ డిటరేటింగ్. సో ఆబ్వియస్లీ ఈజ్ గెటింగ్ ఇన్ టు సెకండరీ న్యూమోనిక్ ప్రాసెస్. సో అప్పుడు ప్లస్ సర్టన్ పీపుల్ ఆర్ లైక్ దోస్ 3 ఎగ్జాంపుల్స్ ఐ గేవ్ వాళ్ళ లోపల. సో అప్పుడు మనము మోర్ జాగ్రత్తగా ఉండాలి. ఐ నో వీ హ్యావ్ అ లాట్ మోర్ టు టాక్ అబౌట్ ఈ టాపిక్ కానీ ఎనీ టాపిక్స్ కానీ, బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ సో షార్ట్ ఆఫ్ టైమ్ డాక్టర్ గారు. So thank you so much for being on our show and for discussing and providing your valuable medical insights to our viewers. So we will see you next.